బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తిరుపతిలో ముమ్మరంగా హౌసింగ్ జియో ట్యాగింగ్ మేళా. కమిషనర్ ఎన్ మౌర్య. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తిరుపతి నగర పరిధిలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ చేపడతామన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. జియో ట్యాగింగ్ వెళ్లి లబ్ధిదారుల వాహనాలను కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గతంలో తిరుపతి నగరంలో ఇంటి పట్టాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు చిందేపల్లి, ఎం కొత్తపల్లి, కల్లూరు లేఅవుట్లో నిర్మిస్తున్న ఇళ్లకు జియో ట్యాగింగ్ కార్యక్రమానికి చేపట్టినట్టు తెలిపారు. మొత్తం 19,086 మంది లబ్ధిదారులకు గాను దాదాపు 10,000 మందికి జియో ట్యాగింగ్ పూర్తయిందని, మిగతా పెండింగ్ లబ్ధిదారులకు 3 రోజుల పాటు 9,086 మంది లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ 3 రోజుల్లో ఎవరైనా వెళ్ళలేకపోతే మిగతా రోజుల లబ్ధిదారులు వాళ్ళకి ఇచ్చిన ఇంటి పట్టా ఆధారంగా లేఅవుట్కు వెళ్లి లబ్ధిదారుల జియో ట్యాగింగ్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హౌసింగ్ డిఈఈలు మోహన్ రావు, శ్రీనివాస్ కుమార్, హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు, సెక్టోరల్ ఆఫీసర్లు, సచివాలయ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. తరపు నుంచి కూడా బస్సెస్ పెట్టి బెనిఫిషరీస్ని మనము పంపిస్తున్నాం. అలాగే బెనిఫిషరీస్ కూడా ఎవరైనా సెల్ఫ్గా కూడా వెళ్ళి మార్నింగ్ 4 గంటల నుంచి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా అక్కడ ఉంటారు. అండ్ అడ్మిన్ సెక్రటరీస్ కూడా పెట్టాము, ఆర్ఐలను పెట్టాము, హౌసింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళు ఫేషియల్ అథెంటికేషన్ వేసి పంపిస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే 9,086 మంది బెనిఫిషరీస్ ఉన్నారో, ముఖ్యంగా ఈ లేఅవుట్ చిందేపల్లి, ఎం కొత్తపల్లి, కల్లూరు, ఈ లేఅవుట్స్ ఈ 3 days డ్రైవ్ పెట్టి కంప్లీట్ చేయడం జరుగుతుంది.